నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి గడ్డు పరిస్థితి వచ్చిందని కూడా నిజంగా కొన్ని పత్రికల్లో అదేవిధంగా మీడియా ఛానల్లో వస్తున్నాయి. అందుకు గడ్డు పరిస్థితి వచ్చిందంటే కొంతమంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా పెట్టడం వల్లనే వారి యొక్క స్ట్రాటజీ సరిగా లేక అక్కడ ఓడిపోయారు. అదేవిధంగా బీఆర్ఎస్ పరిస్థితి కూడా నిజంగా పోతూ ఉంటే నిజంగా కిందికి జారే పరిస్థితి ఉందని కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తాయి. మనం ఒకసారి స్వేచ్ఛా పత్రికకు సంబంధించి ఒక వార్త వచ్చింది. మనము ఏం చేస్తాం, కొంతమంది వాంటెడ్ కావాలి, ఇందులో పనిచేయడానికి ఇందులో కావాలి, ఇందులో ఫోర్మెన్స్ కావాలి, లేకపోతే వంట మనుషులు కావాలి, లేకపోతే ఇట్లా కావాలని పెడుతుండు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మంచి మంచి నేతలు కావాలి బీఆర్ఎస్ పార్టీకి అని కూడా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ అయితే మనకు కనబడుతూ ఉంది. నేతలు కావాలను, బీఆర్ఎస్ లో గడ్డు పరిస్థితి, ఎమ్మెల్యేలు పార్టీ మారిన సెగ్మెంట్లలో నేతలు నిల్, రాజేంద్ర నగర్ స్టేషన్ గన్పూర్ మినహా ఉప ఎన్నికలు వస్తే గట్టెక్కడం కష్టమే, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పటికీ నియోజకవర్గాలపై దృష్టి సారించని అధిష్టానం ఫోకస్ పెంచాలంటూ కూడా క్యాడర్ నుంచి ప్రెజర్ అనేటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఒకసారి డీప్ గా మనం దీన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ అధిష్టానం త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని పదే చెబుతూ పార్టీ నేతలు కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నది. కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, నేతల సన్నద్ధం చేయడంపై దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలో ఉప ఎన్నికలు వస్తే ఎవరిని బరిలో నిలుపుతారనే దానిపైన చర్చ జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీ చేయాలంటే అంతే బలమైన నేత పార్టీకి అవసరం. కానీ అలాంటి వారు ఎవరికి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్నది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా ఇంకొకటి పదే అదే మాట. కానీ రాష్ట్రంలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సెగ్మెంట్లలో విజయం సాధించింది. పార్టీ అధికారం కోల్పోవడం ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో 10 మంది బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. దానంతో పాటు పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టులో విచారణ కొనసాగుతుంది. వారిపై వేటు తప్పదని, ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అధిష్టానం ప్రతి సమావేశంలోనూ మీడియా వేదికగా చెబుతూ వస్తున్నది. పార్టీ క్యాడర్ నేతలు సన్నద్ధం కావాలని పిలుపునిస్తున్నది. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సుప్రీం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను సుప్రీం చేసింది. ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఇతర నేతలకు జోక్యం లేకుండా పూర్తి అధికారాలు ఎమ్మెల్యేలకే ఇచ్చింది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగలేదు. యాక్టివ్గా పనిచేసే వారిని రాజకీయంగా అణిచివేశారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీ నుంచి గెలిచిన వారికి పెద్దపీట వేసిళ్ళు అని కూడా ఒక మంచి వార్తనైతే వీరు రాయడం జరిగింది. అధిష్టానం ఫోకస్ పెడితేనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించలేదు. 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి పైనే ఫోకస్ పెట్టింది. కమిటీలు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయలేదు. యాక్టివ్ గా పనిచేసిన వారికి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో బలమైన నేతలు కూడా ఎదగలేదు అని ఇటువంటి వార్తనైతే మనం చూడొచ్చు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కష్టపడ్డ వారికి మంచిగా పార్టీని ఒక మంచి బాటలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నటువంటి నేతలకు మంచి చోటును కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అంటే గతంలో చూసుకున్నట్లయితే ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ లో కష్టకాలంలో అందుబాటులో ఉన్నటువంటి నేతలకు కాకుండా ఎవరైతే పార్టీ వలస వచ్చినటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తీరని మచ్చ అనేది కూడా చోటు చేసుకుంది. ఒక రాష్ట్రంలోనే కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాడర్ ఉంది. సో ఆ ఎమ్మెల్యే ఏంటిది, ఆ ఎమ్మెల్యే ఆ యొక్క అంటే ఆ వర్గాన్ని మీరు కలుపుకొని పోవాలి. పక్కన ఉన్నటువంటి ఇంకొక వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాన్ని కూడా తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో కూడా ఆ నేతలు విఫలం అవ్వడం వల్ల కూడా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నేతలే కరెక్ట్ గా ఉంటే ఆ నేతలు ఇప్పుడు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలుపుకొని పోతే ఆ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ అక్కడ స్థానం అనేది తప్పకుండా కైవసం చేసుకునేటువంటి వీళ్ళు 100కు 100% ఉండేది. కానీ ఏం చేసిండ్రు, ఒకటే పోదురా ఉంటే తుప్ప ఒకటే వేలు, లాస్ట్కి ఏమైంది జాడిచ్చింది. అంటే
ఎక్కడికో వేయరు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఉన్నదో మంచి వారికి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు. వాళ్లకు మీరు ఒక స్ట్రాటజీకి సంబంధించి వాళ్ళకు ఒక మంచి అది కల్పించండి, చోటు కల్పించండి, వారిని మంచిగా ఫోకస్ పెట్టి వారిని ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చేయండి. అలాంటప్పుడు మీకు ఏం జరుగుతుంది, పార్టీ యొక్క ప్రతిష్టత దెబ్బతినకుండా ఒక హైప్ కు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ మేమే అని ఎవరో వచ్చిందని వాళ్ళకు డబ్బులు ఉన్నాయని వాళ్ళని మీరు అజ్జేయద్దు. ఎందుకంటే పేదల మనసు ఎవరు, పేదలకు అందుబాటులో ఉండేది ఎవరు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా పేదలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేది ఎవరైనా కూడా మనకు ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఏదైతే ఉందో ఇంకా కూడా మంచి నాయకుల పైన దృష్టి సారించి మీరు తప్పుదలగలిగే ఎవరో మాటలు వినకండి. మీరు తప్పకుండా గ్రౌండ్ లెవెల్లో ఒక సర్వే చేయండి, నాయకుడు మంచోడా లేదా, ఈ ప్రజలకు ఇంకేం కావాలి, చేసేటువంటి సత్తా ఉన్న నాయకుడు ఉన్నాడా లేదని కూడా మీ నియోజకవర్గంలో కూడా టాప్ రేంజ్ లో ఉన్నటువంటి నాయకులను మీరు స్క్రూటినీ చేయండి, వారి మీద సర్వే చేయించండి. లేకపోతే మీరే బహిరంగంగా దిగి మరి నాయకుడు బరాబర్ ఉంటాడా లేడా అని చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్ని స్థానాలలో భాగంగా కొన్ని 39 ఈ స్థానంలో బాగా గెలిచిండు, 10 మంది ఎమ్మెల్యేలు ఏమేళ్ళు పార్టీ మారు వెళ్ళిపోయారు. అప్పటిదాకా మీరు మంచి అరే వీళ్ళని లేపిలు మీరు మంచిగా చేసేటోళ్ళనే మనకి ఎన్నుకోడు కొడతారని మనకు సామెతలు బట్టి రాలే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కడియం శ్రీ గారి కానీ, దానం నాగేంద్ర కానీ, కాళే యాదయ్య కానీ, ప్రకాష్ గౌడ్ ఇలా చాలా మంది, పోచం శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదైతే మనకు ఉన్నాడో అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి, అతను కూడా ఇట్లా పార్టీ మారిన పరిస్థితి. సో దీనిపైన కూడా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మంచి ఏదైతే పార్టీ ఇప్పటికైనా ఎవరు సత్తా ఉన్నటువంటి నాయకులను కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా ఉప ఎన్నిక చేస్తే మరి గెలవని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రచారం చేయడంలో మీ అధికారులంతా కూడా అంటే మీ నాయకులంతా కూడా విఫలమవుతున్న వేళ మీరు ఇప్పటికైనా క్లారిటీకి రండి. ఎందుకంటే మొన్ననే బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. ఆ సభకు సందర్భంగా మీరు కూడా ఒక క్లారిటీ తెచ్చుకుంటే మరి ఈ నాయకుడు మీకోసం ఎంతో నిరంతరం శ్రమిస్తున్నాడు, ఆ నాయకునికి మనం అండగా ఉండాలి, ఆ నాయకుని యొక్క సలహాలను మనం తప్పకుండా ఉంటే తప్పకుండా పార్టీ అనేది కూడా బతుకుతుంది. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంకా కూడా మనకి మంచి రోజులు రాబోతున్నాయని కూడా మీరు ఒకసారి పెడితే బీఆర్ఎస్ కు నేతలు కావాలని కాదు, బీఆర్ఎస్ లో నేతలు ఉన్నారు, కావాలంటే మా సత్తా చూపెడతాం అని కూడా మీరు స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి రావాలి. సో చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలు ఎలా ఉండబోతున్నారు, నేతలు కావాలినా లేకపోతే నేతలు పిల్ల అనేది కూడా ఒకసారి మీరే నిర్ణయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికైనా మీరు ఆలోచించి మీరు నిరంతరం శ్రమిస్తే తప్పకుండా పార్టీ నిలబడతారు. ఎందుకంటే మీ ప్రతిపక్ష పార్టీ మీరు నిజంగా నివర్తిస్తే బాగుంటుందని కూడా తెలుస్తా ఉంది. సో చూద్దాం మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యొక్క అధిష్టానం మేరకు ఎలా ఉండబోతుంది, నాయకులంతా కూడా మరి ఏమైనా మార్పులు జరుగుతాయా వేచి చూడాల్సింది. సో చూస్తూనే ఉండండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.